హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సరోజ. ఇది మా బంజారా సాంప్రదాయంలో హల్దీ వీడియో అన్నమాట. ఇతనే నా మేనకోడలు. ఇక ఫస్ట్ అయితే నేను ఇక్కడ పసుపు అయితే వేస్తున్నాను మా మేనకోడలికి. ఇలా పసుపు వేయడం అయిపోయిన తర్వాత ఇక మా బంజారా సాంప్రదాయంలో డ్రెస్ అయితే వేపించి కొన్ని ఫోటోలు అయితే ఇక దిగుతుంది మా మేనకోడలు. పక్కన ఉన్న మా పాప తను. ఇలా ఫోటో దిగిన తర్వాత ఇక ఊరోళ్ళు ఇంకా చుట్టాలు పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గాజులు అయితే వేసుకుంటారు. ఇక మా బంజారా దాంట్లో అయితే పెళ్ళి అయితే ఇక ఊరు మొత్తానికి గాజులు అనేది వేపిస్తారు. అలానే మా అక్క పాలోళ్ళకి ఊరోళ్ళకి అందరికైతే గాజులు అనేది వేపించింది. ఇక ఒక్కొక్క అయితే ఫోటోలు అయితే దిగేస్తున్నారు. ఆ తర్వాత లాస్ట్కి అయితే నేను మా అక్క అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ ఇతనే మా అక్క, మా తోటి కోడలు అన్నమాట. ఆమె పెద్ద, నేను చిన్న అన్నమాట. ఇక లాస్ట్కి అయితే గాజులు వేయించుకొని ఇప్పుడైతే హల్దీ స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. అంతకన్నా ముందే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము నేను, మా మేనకోడలు ఇంకా మా అక్క. మా బంజారా సాంగ్ మీద కొన్ని రీల్స్ అయితే ఇక్కడ చేస్తున్నాము. చూడండి, చాలా బాగా చేసింది మా మేనకోడలు ఫస్ట్ టైం అయినా. ఆ తర్వాత మా బంజారా సాంప్రదాయంలో ఇక పెళ్లి కూతురు ఒక రూమ్లో అయితే డోర్ వేసుకొని ఉంటుంది. ఇక ఆమెకి పిలవడానికి బంజారా సాంగ్ పాడుతూ పాపని పీల్చుకొని వస్తారు, పెళ్లి కూతుర్ని. అలానే ఇక్కడ మేమందరం నిలబడ్డాం కదా, పిలవడానికి పోయినాం. ఆమె దాక్కుంది, డోర్ లాక్ వేసుకొని ఇక దాక్కుంది. అమ్మాయితో పాటు ఇంకా 4-5 అమ్మాయిలు అయితే ఉంటారు, ఆమె వెనకాలనే ఉంటారు. అట్లా ఇక ఇప్పుడైతే కొద్దిసేపు ఇలా డోర్ వేసుకున్న తర్వాత మేము పాట పాడి ఇక అమ్మాయిని అయితే తీసుకొస్తాము. ఇక్కడ అమ్మాయి రాను రాను అనేసి ఇక అంటుంది ఇక్కడ. ఇక ఇక్కడ తీసుకెళ్ళి గజ్జలు అనేది విడిపిస్తాము. ఇక కాళ్ళకైతే గజ్జలు కడతారు కదా బంజారా దాంట్లో, అలా ఇప్పుడైతే తీసుకొని కాళ్ళకి గజ్జలు అయితే విడిపిద్దామనేసి తీసుకెళ్తున్నాము. ఇక మా పాప చూడండి, ముందు ముందు వద్దు ఆమెకి ఏం తెలియదు, అయినా కానీ ఆపుతుంది మా అక్కని తీసుకెళ్ళొద్దు అనేసి. ఇక్కడైతే ఇక తీసుకెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో బంజారా డ్రెస్ వేసుకొని. ఇప్పుడు మ్యారేజ్ అవుతున్న దాంట్లో అందరూ ఇలా డ్రెస్ వేసుకొనే చేసుకుంటున్నారు, మా సాంప్రదాయం పాటిస్తున్నారు, అలాగనే పాటించాలి కూడా. ఇక అమ్మాయిని అయితే ఇక తీసుకొని వెళ్తున్నాము, నేను మా అక్క కలిసి తీసుకొని వెళ్తున్నాము బయటికి. ఇలా ఒక సాప మీద అయితే ఇక కూర్చోబెట్టి ఇక అమ్మాయికి బ్రదర్స్ ఉంటారు కదా, పెళ్లి కూతురు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు అయితే కూర్చొని ఇక గజ్జలు అనేది విడిపిస్తాము. ఆ వీడియో కూడా ఇక నెక్స్ట్ వస్తూ ఉంటుంది, చూడండి, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడైతే ఇక కూర్చోబెట్టాం కదా, పెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టిన తర్వాత ఒక 5 దాని ముందర అయితే కూర్చోబెడతారు. పెళ్ళి కాని అమ్మాయిలు అయితే కూర్చుంటారు ముందుకి. ఫస్ట్ అయితే మా పాప కూర్చుంది కదా, స్టెప్ బై స్టెప్ ఇంకా 4-5 అయితే కూర్చుంటారు. ఇక్కడ మా పిన్ని అయితే అమ్మాయిని ఇలా గుంటో వేసుకొని కూర్చో అనేసి అంటుంది. గుంటో అంటే ఆ టుకురి ఉంటుంది కదా, అలా మొహం కనిపించకుండా అలా వేసుకొని కూర్చోమని అంటుంది మా పిన్ని. ఇక స్టెప్ బై స్టెప్ ఇక పిల్లలు అయితే కూర్చుంటున్నారు, మేము కూడా పక్కనే కూర్చుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ అన్నన్ని గుగుర అంటే కాళ్ళకి గజ్జలు అనేది విప్పొద్దనేసి మేము కూడా బతిమిలాడుతూ ఉంటాము. అలానే ఇక మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ మా మేనత్త కూతురు, మా పాప, ఇంకా మా బావ కూతురు, ఇంకా వాళ్ళ వదిన కూతురు అందరు కూర్చుంటున్నారు. చూడండి, చాలా బాగుంటుంది ఫన్నీగా. చూడండి ఒక్కొక్కరిని ఎలా గుంజుతున్నారు వాళ్ళ బ్రదర్స్. ఇలా ఒక్కొక్కరిని గుంజుతూ ఉంటారు, మేము ఆపుతూ ఉంటాము. అట్లా స్టెప్ బై స్టెప్ గుంజుతూ ఉంటారు. ఇక్కడైతే మా పాప చూడండి ఫైటింగే చేస్తుంది ఇక్కడ. ఇక మా బావ కూతురు అయితే మెల్లగా లేచి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ అన్నలు అయితే అక్కడ కూర్చున్నారు, గజ్జలు ఇప్పడానికి, కాళ్ళకున్న గజ్జలు ఇప్పడానికి అక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు, మా చెల్లికి మ్యారేజ్ అయిపోతుంది అట్లనేసి వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మా మేనకోడలు కూడా ఇక్కడ నాకు మ్యారేజ్ అయిపోతుంది, నేను మా పుట్టినిల్లు నుంచి మెట్టినిల్లుకి వెళ్ళిపోతా, చుట్టంలాగా రావాలి, ఇన్ని రోజులు వీళ్ళతో కలిసి పెరిగినాను. ఇక్కడ వాళ్ళ అన్నలు కూర్చొని ఈ కాలం పిల్లలు డాలో అనేది చేస్తలేరు, ఎందుకంటే
పాడుకుంటూ ఏడుస్తలేరు, ఊ అనుకుంటూ ఏడుస్తుంటే అట్లా ఇక అందరూ ఎమోషనల్ అవ్వరు కదా, అందుకే పాట రూపంలో ఏడ్చేటోళ్ళకి పక్కనే కూర్చోబెడతారన్నమాట. ఇక వాళ్ళే ఏడుస్తున్నారు. ఇక్కడ మా అత్తమ్మ ఇక ఇక్కడ ఉంది కదా, ఆమెనే ఇక ఏడుస్తుంది. అమ్మాయి అందరం చాలా ఎమోషనల్ అయ్యి ఇక మస్తు ఏడ్చేసినాము. ఇలా కాళ్ళకి ఇక గజ్జలు అనేది ఇక ఇప్పుతున్నారు వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు. ఇక ఒక్కొక్క కాళ్ళకి 5-5 గజ్జలు అయితే ఉంటుంది. ఇక 2 కాళ్ళకి ఇప్పడానికి ఇక టైం అయితే పడుతుంది. ఇక గజ్జలు అనేది ఇప్పిన తర్వాత ఇక మా మేనకోడలు మంచిగా కలర్ఫుల్గా హల్దీ డ్రెస్ వేసుకొని ఇక స్టేజ్ దగ్గర అయితే వచ్చేసింది. ఇక కొన్ని ఫోటోలు అయితే దిగుతుంది మా మేనకోడలు. అంతలోపు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక మేమైతే ఏ చిన్న ఫంక్షన్ అయినా డ్యాన్స్ అనేది కంపల్సరీ చేస్తాము. డ్యాన్స్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే నా మేనకోడలికి, అల్లుడికి, ఇంకా మా ఆడపడుచుకి అయితే చీరలు అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయనకి రమ్మంటే నువ్వు పెట్టు అనేసి అంటుండు, అందుకే నేనే పెట్టేసిన. ఇక గోల్డ్ రింగ్ కూడా తీసుకొచ్చాను. మా మేనకోడలు కాదు, మా ఆడపడుచుకి అయితే గోల్డ్ రింగ్ కూడా పెట్టాను. గోల్డ్ రింగ్ కూడా పెట్టింది కూడా వీడియో ఉంది, అది కూడా చూపిస్తున్నాను. ఇక మా ఆయన అయితే కొన్ని ఫోటోలు అయితే దిగిండు. ఇక బతిమిలాడి పిలిచిన రావాలి అనేసి. ఇక ఆ తర్వాత గోల్డ్ రింగ్ కూడా పెట్టేశాను. ఇక్కడ ఇక ఫ్యామిలీ అందరం కలిసి ఇక ఫోటోలు వీడియోస్లు ఉంటాయి కదా కామన్గా, అవి అయితే ఇక్కడ దిగుతున్నాము. అవే మెమోరీస్ కదా, రేపటి నాడు ఫోటో చూసుకోవాలి, ఇలా ఉన్నాము, ఇలా ఎంజాయ్ చేసినాము అనేసి అందరము ఇలా పోజ్ కొడుతూ కొంచెం ఫోటోలు కూడా దిగుతున్నాము ఇక్కడ. ఇలా మా పాప చూడండి నేను ఎట్లా చేస్తున్నా, నా మధ్యలో వచ్చి అదే చేస్తుంది. ఇక మా పాప నేను అందరం కలిసి ఇలా హల్దీ వీడియో, హల్దీ వ్లాగ్స్ అన్నీ చాలా బాగా చేసినాము. ట్రెండింగ్ వీడియోస్ కూడా చేసిన, అది నెక్స్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను, షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నామో. నాకైతే కొంచెం సాంగ్ వినిపించిన అసలు ఆగను, డ్యాన్స్ బాగా చేస్తాము. ఇంకా ఇక్కడ గంగోత్రి సినిమాలో ఉంటుంది కదా పసుపు కుంకుమ సాంగ్, అది అయితే మా అక్క ప్లాన్ అన్నమాట. మా అక్కనే దింపింది ఆ వీడియో, తీసింది. ఇక ఆ తర్వాత ఇలా కొన్ని వీడియోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా లెఫ్ట్ రైట్, ఆ వీడియో చేస్తున్నాము. ఇంకా మ్యారేజ్ వీడియోస్ ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.